నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన విరూపాక్ష కలర్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది కోరుట్లలో. అన్నోళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే యూనిక్ మోడల్ విగ్రహాలు ఉంటాయి. ఇది యూనిక్ మోడల్ విగ్రహాలలో 3 ఫీట్ల విగ్రహాల నుంచి మొదలు పెడితే 20 ఫీట్ల విగ్రహాల వరకు అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాకు మీకు వీడియో రూపంలో చూపిస్తాను. లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన విరూపాక్ష కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 3 ఫీట్ల విగ్రహాల నుంచి మొదలు పెడితే 20 ఫీట్ల విగ్రహాల వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మీకు ఏమేమి మోడల్లో ఉంది ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే ఇచ్చాను. లొకేషన్ చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వర్షం పడుతుంది కాబట్టి కవర్స్ అయితే వేసి పెట్టిండ్రు. ఇక్కడ చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మహాదేవుని కాన్సెప్ట్లో అయితే గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్న స్నేక్, అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న చూసుకున్నట్టయితే నందులు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, శివుని కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ పులి చర్మం అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అన్నవాళ్ళు అయితే అదే డిజైన్గా అయితే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్ క్లాత్. ఇవి పులి చర్మం ఇట్లా రుద్రాక్ష మాలలు కూడా న్యాచురల్. ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే శివుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో చూసింది కదా, మన పర్వతాలు ఉంటాయి కదా, ఆ పర్వతాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, అండ్ నంది వాహనం పైన కూర్చొని అయితే మహాదేవుని గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ చూడండి, మెడలో రుద్రాక్ష మాలలు అండ్ గంగామాత మంచి ఆయిల్ పెయింటింగ్ అంటే షైనింగ్ కోసం మంచి షైనింగ్ అయితే అవ్వడం జరిగింది. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మల్లారి కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే న్యాచురల్ న్యాచురల్ కండువ అయితే రావడం జరుగుతుంది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో చక్రం. చూడండి, అండ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం త్రిశూలాలు అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న లయన్స్, సిట్టింగ్ లయన్స్. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. నెయిల్ పెయింట్ ఇట్లా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి వీళ్ళంతా వచ్చేసి కవర్స్ అయితే వేసి పెట్టిండ్రు వాళ్ళు. అండ్ చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, తన డ్రాగన్కి ఇట్లా త్రిశూలంతో పొడిచేటట్టయితే పెట్టడం జరిగింది. చూడండి, అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 6 హ్యాండ్స్తో అయితే ఉండడం జరిగింది గణేశుడు. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో ఇట్లా మన పారస్, ఒక చేతిలో గొడ్డలి. చూసింది కదా ఎంత బాగుందో. ఇంకా ఐస్ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది. ఐస్ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు. ఐ పెయింటింగ్ కూడా మంచి నీట్గా అయితే రావడం జరిగింది. మేబీ నాకు తెలిసి అయితే పంచ కానివ్వండి, కండవ కానివ్వండి, ఇంకా న్యాచురల్ అయితే వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఇంకా ఇంకేమో మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే మహాదేవుని కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. 6 హ్యాండ్స్తోని. చూసింది కదా, మహాదేవుడు అయితే మాత్రం ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అండ్ జటాజుటాలు కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. న్యాచురల్గా చూసుకున్నట్టయితే మన పుర్రెలు ఉంటాయి కదా, అవి కూడా అయితే చూడండి ఎంత బాగున్నాయో ప్లాస్టిక్తోని. ఇంకా రుద్రాక్షలు చూసుకున్నట్టయితే న్యాచురల్ రుద్రాక్షలు. అండ్ పులి చర్మం చూసుకున్నట్టయితే న్యాచురల్గా అయితే ఉండడం జరిగింది. చూడండి, మెడలో ఇట్లా స్నేక్ అయితే వేసుకొని అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, చాలా బాగుంది. ఎంత బాగుందో గణేశుడు, చాలా బాగుంది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే
స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇట్లా మన మెడలో స్నేక్ వేసుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ చూసినట్టయితే పులి చర్మం చూసింది కదా, పులి చర్మం కూడా ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన నరసింహస్వామి వారి ఫేస్ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. స్టాండింగ్ పొజిషన్లో ఎంత బాగున్నదో చాలా బాగుంది. అండ్ అలానే కిరీటం బ్యాక్ సైడ్న స్నేక్స్ కూడా రావడం జరిగింది చూడండి. ఇంకా ఏంటంటే చెప్పాను కదా మీకు, ఇది వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్న వాళ్ళు అయితే కలర్ చేసి మాత్రం వీళ్ళు కవర్ చేసి పెట్టడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను స్టాండింగ్ పొజిషన్లో చూడండి, చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. మన పర్వతాలు ఉంటాయి కదా, ఆ పర్వతాల పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హనుమాన్ చూసుకుని కదా, పంచ నేచురల్ పంచ్ అయితే రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసింది కదా, గణేశుడు మాత్రం సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ కింద హంస పైన గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. పిల్లో చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న, మూషికుడు కూడా గణేశునికి లెఫ్ట్ సైడ్. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఏంటంటే ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, కండవ వచ్చేసి న్యాచురల్ కండవ వస్తుందంట. ఇక్కడ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు చూడండి. ఇంకా చాలా బ్రహ్మాండమైన గణేశులు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా వాళ్ళు కవర్ చేసి పెట్టడం జరిగింది. ఓకేనా, మీరు తప్పకుండా మాత్రం ఒకసారి కొరుట్లలో చూడండి, ఎంత బాగున్నాయి విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. 6 హ్యాండ్స్తోని ప్రతి ఒక్క చేతులలో కూడా ఆయుధాలు చూసింది కదా, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో కత్తి, ఇట్లయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక హైట్స్ పరంగా అయితే మాత్రం మీకు చెప్పాను కదా, అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా, వీడియోలో ఇచ్చిన, తప్పకుండా మాత్రం మీరు కాల్ చేయండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. డమ్మురుకం పైన స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూడండి, 4 భుజాధారి చూసింది కదా, 4 హ్యాండ్స్తో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ స్నేక్ చూడండి, 3 స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. ఒక స్నేక్ది తోక ఇట్లా పట్టుకొని అయితే గణేశుడు అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే కింద స్నేక్స్ ఉన్నాయి. అది మన శ్వేష్నాగ్ పైన గణేశుడు అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన జింక పైన ఒక కాలు అయితే పెట్టుకొని అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో. మేబీ కొంచెం కవర్ చేసి ఉన్నాయి కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు. అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే చూపెట్టడం జరిగింది హైట్ పరంగా, ఎందుకంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, చాలా విగ్రహాలు ఉన్నాయి. నా వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మీకు ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ అయిన విగ్రహాలు మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. కొంచెం ఫాస్ట్గా కూడా రాండి, బుకింగ్ చేసేసుకోండి. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అయితే ఇచ్చాను కదా, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, మొత్తం యూనిక్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి విగ్రహాలు మాత్రం. ఓకేనా, నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.